ఫాంటసీని ఫాంటసీగానే చెప్పాలి తప్ప ఫాంటసీని రియాలిటీగా చెప్పద్దు, రియల్ అని చెప్పద్దు. అంటే ఇప్పుడు రాత్రి పడే కళ ఉంటుంది కదా, అది నిజమా? రాత్రి కోటి రూపాయలు దొరికితే ఉంటాయా? ఉండవు. కాబట్టి అది ఫేకే అని చెప్పాలి. రాత్రి కళ పడ్డదని చెప్తాం అంటే కోటి రూపాయలు దొరుకుతాయి ఫేక్ అన్నట్టు అందరికీ తెలుసు. కానీ రాత్రి కోటి రూపాయలు దొరికినాయి నాకు కళలా అని అంటే నిజంగా దొరికినాయా? ఎదుటి నిజమే అనుకుంటాడు. అంటే మనం మోసం చేసుకున్నట్టే కదా. కోటి రూపాయలు దొరికినట్టే దొరుకుతాయి, మనల్ని మనం మోసం చేసుకున్నట్టే, అలా ఎదుటిని మోసం చేసినట్టే. వాడు మోసపోతాడు, మనం మోసపోతాం. ఇలా వచ్చింది ఇద్దరికి నిరాశ తప్ప లాభం ఉండదు, ఆశ ఉండదు. అడి అసలు ఇద్దరికి కదా. కాబట్టి రియల్గా చెప్పాలి. రాత్రి కలబడ్డది కోటి రూపాయలు అంటే రాత్రి కళనే అది నిజం కాదు అన్నట్టు. అవతల కూడా నిజం కాదు, కోటి రూపాయలు దొరికినాయి అంటే వాడిని కూడా తెలుసు నిజం కాదు కళ అని. ఇట్లా చెప్పు. రియల్ మాత్రమే రియల్. నిజ జీవితంలో నీ కోటి రూపాయలు కోటి రూపాయలు దొరికినాయి బ్యాంకులో, భూమి అమ్ముకున్నా నాకు ఇంత దొరికినాయి, దారిలో ఒకటి దొరికినాయి అని చెప్పు. అబ్బా గట్లనా పర్లేదా, లాభమే, లెక్కలు పడ్డరా పోయి, గ్రేట్ పోయి అని వాడు అంటాడు. ఇట్లా బాగుంటుంది. రియల్గా చెప్పండి, అంతేగాని ఫాంటసీని రియల్గా మాత్రం చెప్పకండి. ఉదాహరణకు పోలీసు కానీ ఒక టికెట్ కలెక్టర్ కానీ టికెట్ తీసుకుని ఏం చేస్తాడు, స్ట్రిక్ట్ చేస్తారు వాళ్ళు, పట్టుకుంటారు. ఎందుకంటే ప్రెస్టేజ్ క్వశ్చన్ అన్నాడు, డబ్బుల కోసం కాదు, కేవలం డబ్బుల కోసం కాకుండా ప్రెస్టేజ్ క్వశ్చన్. అంటే తను ఒక టీసీగా తనలో తాను నిరూపించుకోవాలి, తనలో తాను ఓడిపోవద్దు, మరియు వ్యవహరించాలి కదా వ్యక్తి దగ్గర, అది కూడా వ్యవహరించడంలో ఓడిపోవద్దు. ఇలా రెండు విధాలు ఓడిపోకుండా తను నిరూపించుకోవాలన్నమాట. అందుకని స్ట్రిక్ట్ చేస్తారు, అంత కేవలం డబ్బుల కోసం కాకుండా. చూసారా, వాళ్ళకి వచ్చే పైసలు కూడా అట్లా స్ట్రిక్ట్ చేస్తారు. అంతేగాని టీసీ కూడా నేను మామూలు మనిషిని అన్నట్టుగా అందరిలో ఒకలాగా మామూలుగా వ్యవహరించండి అనుకో, తనలో తాను మామూలుగానే అనుకుంటున్నాడు, నేను టీసీ అనుకుంటలేడు, ఒక మామూలు మనిషిని అనుకున్నాడు. పోలీసు టీసీ మామూలు మనిషి అనుకుంటే మామూలు మనిషిని వ్యవహరిస్తే ఏ పోనీది రాదా, ఏమవుతుంది, ఏ పోనేవా, టికెట్లు ఎక్కువ అయిందా, ఏ పోనీ అంటారు, ఒకరి తర్వాత ఒకరు ఆ పోనీ బద్దలాడేటోడు ఒకడు, ఏ పోవాయనటోడు, ఏ ఆగవాయన ఒకటోడు. ఇలా నిర్లక్ష్యం చేస్తే తను వ్యవహరించడంలో ఓడిపోతాడు, తనలో తాను ఓడిపోతాడు కదా. ఇట్లా అన్నట్టు. కాబట్టి స్ట్రిక్ట్ చేస్తారంట టికెట్. డబ్బుల కోసం కాకుండా ప్రెస్టేజ్ క్వశ్చన్గా వాళ్ళు స్ట్రిక్ట్ చేస్తారు పోలీసులనే, టికెట్ కన్నా. కంటెంట్ కూడా ఇలాగే చెప్పాలన్నమాట. ఇట్లుంటేనే జనం చేస్తారు, మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు. కంటెంట్ను